ఏంట్రా ఒక్కింటికి కూడా టూలెట్ బోర్డు లేదు? అరే షుగర్ రైట్రా నీకు, ఆగు, నేను కూడా నీతోనే కదా ఉన్నాను, దొరుకుతుంది ఏదో ఒకటి. అవునరా, మీ నాన్న ఎందుకురా ఆ రోజు నేను కొట్టాడు? మన ప్యాంట్ జోబీలో సిగరెట్ పేడ దొరికింది, అదేదో మనం పెద్ద పరిస్థితిలో ఎందుకు ఇదంతా అడిగాను. మా నాన్న ప్యాంట్ చెక్ చేసి ఇది నాది కాదురా నీదని చెప్పి చేయి బేసి ఉరికించి కొట్టాడు రా. రే అక్కడ ఉందిరా టూలెట్ బోర్డు. అవునరా పద, అక్కడ నెంబర్ ఉంది కదా చూసి కొట్టరా బాబు. చేస్తాను ఆగు. హలో, ఓకే ఓకే. మ్యాటర్ చెప్పక ముందు ఓకే ఓకే అంటుడేట్రా. అందరూ నీ లెక్క ఖాళీగా ఉండరు కదరా. హలో చూడు ఎత్తాడు, మాట్లాడరా. హలో బ్రదరు, ఇక్కడ టూలెట్ బోర్డు చూసి కాల్ చేస్తున్నాము. ఫ్లాట్ ఖాళీ అంట కదా. రండి, కిందనే ఉన్నాను. ఓకే. బ్రో, మీరేనా అవినాష్ అంటే? అవును బ్రో. బ్రో మీ ఫ్లాట్ 5th ఫ్లోర్, నాతో రండి చూపిస్తాను. ఓకే పదండి బ్రో. ఇదే హాలు, మీకు 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఇదొకటి, ఇంకోటి వేరే దగ్గర ఉంటుంది. అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి, కిచెన్ ఒకటి, 2 బాల్కనీస్ ఉంటాయి. కబోర్డ్స్ కూడా సెట్ చేసి ఉంచేసాం. అరే చెప్పేద్దామా? సరే చెప్పే అయితే. ఓకే బ్రో, మాకు ఫ్లాట్ నచ్చింది. మేము ఫ్లాట్ తీసుకుంటాం, కానీ ఒక చిన్న హెల్ప్. మేము మా ఫ్రెండ్స్ కోసం ప్లాన్ వేసాం, మీరు హెల్ప్ చేయాలి. మేము కొంచెం మా ఫ్రెండ్ భయపడాలనుకుంటున్నాం, దానికి కొంచెం మీరు హెల్ప్ చేయండి. కాకపోతే ఆ విషయం ఎవరికి చెప్పకండి, అంతే. మేము చూసుకుంటాం, మీకు ఏ ప్రాబ్లం రాదు, కానీ మీరైతే మాత్రం ఎవరికి చెప్పకండి, అంతే. సరే, నేను చూసుకుంటాను. హలో అవినాష్, ఎక్కడ ఉన్నావురా? తీసుకోవాలి. అరే నేను చిన్న పని మీద బయటకు వచ్చాను, నువ్వు అరుణ్ వెళ్ళి కీస్ తీసుకుంట్రా. సరే, కానీ నీకు రావడానికి టైం పడుతుందా? అరే నేను రావడానికి టైం పడుతుంది, నువ్వు వెళ్ళిపోరా. అరే అరుణ్, ఎక్కడ ఉన్నావురా? తీసుకోవాలి కదా, నేను అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను. అరే నేను నా ఫ్రెండ్ గారిని దింపడానికి వచ్చాను రా. నీకు నెంబర్ పెడతాను, కేసు తీసుకో. సరేలేరా. అరే నాకు రావడానికి టైం పడుతుందిరా, నీకు వచ్చినప్పుడు ఏమైనా తీసుకురావాలా? అరే ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు, కానీ నువ్వు కాన్ఫరెన్స్ కలిపి ఓనర్తో. అయితే ఉండరా, కాన్ఫరెన్స్ కలిపేస్తాను నేను. హలో అన్న, నా ఫ్రెండ్ గారితో కాల్ కలిపాను, ఒకసారి తనతో మాట్లాడండి. శివ అన్న, నేను ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను, మీరు ఇక్కడికి వచ్చేయండి. అన్న, నేను అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాను, 2 minutesలో వస్తాను, అక్కడే ఉండండి మీరు. సరే వచ్చేయండి. బాయ్ రా. బ్రో, నీతో నేనే మాట్లాడాను, మీ ఫ్రెండ్స్ మొత్తం చెప్పారు. ఇదిగోండి మీ కీస్, అదే మీ ఫ్లాట్ చూసుకోండి. థ్యాంక్ యూ బ్రో.
అరే రే డోర్ వేయడం మర్చిపోయానే. ఆగు, వాడు ఏం చేస్తుండే చూసి వస్తాను. భయం అయితే రా, పర్లేదు. ఇలాంటివన్నీ నాకు జుజీబీరా. ఏదో తేడాగా ఉంది. అరే ఏదో తేడాగా ఉంది ఇక్కడ. ఆ? అంత సీన్ లేదు, నేను చూసుకుంటాను పదా. వీడిని ఎలా భయపెడదాం? అరే వచ్చావు ఎట్రా, తేవ ఒకసారి చూద్దాం. ఇదంతా నా భ్రమ. మరి నాకు ఈ కార్డులోకి చేతులు ఎలాగ వచ్చాయి? ఏంటిది ఎంత? అమ్మా సాయిరామ్, ఇప్పటికే నమ్ముతావు నేను చెప్పిందంత నిజమని. వినరా నా మాట, కొంచెం వినరా. అక్కడ ఎవరు లేరు, అంతా మీ భ్రమరా. ఏమైందిరా? నీకు చెప్పిన అర్థం కాదురా. చెప్పాను కదా ఇక్కడ ఏంటి లేదని, అంతా మీ భ్రమరా. లేకపోతే నన్ను భయపడ్డానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారేంటి మీరు? అరే నిజం రా బాబు, అక్కడ ఉన్నది ఏదో ఉందరా అక్కడ. అవురే అవునరా, నేనే చూశాను. మమ్మల్ని నమ్మరా? వీడికి ఎలా చెప్పాలరా? మీరేంటి బ్రో ఈ టైంలో వచ్చారు? లోపలికి వచ్చి మాట్లాడొచ్చా? చెప్పారా? ఇక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది. అవును, ఇక్కడ ఏదో తిరుగుతుందిరా బాబు. మీరు అనుకుంటున్నట్టు అదే నెగిటివ్ ఎనర్జీ కాదు, అది ఒక అమ్మాయి. అమ్మాయ్యా? ఒకరి అమాయకత్వంతో ఆడుకోవడం మీకు వినోదంగా అనిపించిందా? గుర్తుంచుకోండి, ఎక్కడైతే నిష్కలమైన మనసు ఉంటుందో అక్కడ ఆ అమ్మవారే కాపలాగా ఉంటుంది. మీరు భయాన్ని పంచాలని వచ్చారు, అందుకే ఆ తల్లి మీకు వణుకు పుట్టించింది. లోపల ఉన్న అమ్మాయి కేవలం ఒక నిమిత్తం మాత్రమే. మిమ్మల్ని ఆపిన అసలు శక్తి ఆ దైవత్వం. దైవచింతన ఉన్నవాడిని భయపెట్టాలని చూస్తే ఆ భయమే మీకు శాపమవుతుంది.